సంఘం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సోముల నాయక్, టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డిలు పాల్గొని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సోముల నాయక్ మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి రైతులకు ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు పిట్టు పట్టాభిరామిరెడ్డి, చేవూరు జనార్దన్ రెడ్డి, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, టీడీపీ నాయకులు గునుపొడి గిరి, సొసైటీ సీఈఓ దస్తగిరి రైతులు పాల్గొన్నారు. మాట్లాడి ఒకసారి మనం బియ్యం నాయకులతో కావచ్చు బియ్యాలు పెట్టి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పోసే ప్రతి రైతు కూడా జరిగిపోయిన వారందరికీ కూడా మనకి తీసుకొని ఈ సీజన్ కూడా మాట్లాడితే వాళ్ళు కూడా మనకి ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ప్రథమంగా మన ఈ సంఘం ప్యాక్స్ సంబంధించి మరి ఈరోజు మన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మన సొసైటీలోనే గౌరవ మినిస్టర్ గారు కూడా దీన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఇప్పటికైనా ఉన్న ఏదైతే ఇప్పుడు ఈ సెకండ్ క్రాప్ సంబంధించిన రైతులకు వాళ్ళందరూ కూడా మరి ధాన్యం కొనుగోలు సెంటర్ మనం హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసి మరి వాళ్ళకైతే రైతులకి మద్దతు ధర కల్పించే దాంట్లో మరి అధికారులుగా అందరినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్గా ఈరోజు స్టార్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి దాంట్లో భాగంగా గౌరవ జేసీ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా మరి మన అందరితో కూడా అందరి ప్రజాప్రతినిధి నాయకులు అందరి సహకారంతో కూడా మరి ఈరోజు స్టార్ట్ చేసి ప్రారంభించడం జరిగింది. మరి దీంట్లో ఎవరైతే మన మండల సంబంధించి కూడా మనకు దగ్గరలో కూడా 2-3 రైస్ మిల్స్ కూడా మనకు గతంలో మనం ఈ కొనుగోలు కేంద్రాలతో పాటు పంపించిన మిల్లర్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ ట్యాగ్ అయిన వాటిల్లో కూడా మరి వాళ్ళకి ఏదైతే బీజీ ఉందో మరి అందుబాటులో మనకు ఈ పీజీని కావచ్చు లేకపోతే ఇంకో 2-3 మిల్స్ మనకు ఆల్రెడీ ఇచ్చి వాళ్ళు కొద్దిగా మనకు రైతులు కూడా అందుబాటులో ఉండి వాళ్ళు సకాలంలో స్పందించే వాళ్ళు ఉన్నారనేది కూడా మరి ఇక్కడ మన ఈ సమావేశంలో కూడా చర్చించడం జరిగింది. కొంచెం వర్షాభావం కారణంగా కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ మిల్స్ ట్యాగ్ చేయించడం కావచ్చు, అట్లానే ఆ బీజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా మన సొసైటీ వాళ్ళ తరపున కూడా గన్ని బ్యాగ్స్ కావాల్సిన మెటీరియల్ అంతా కూడా సప్లై చేయించే దాంట్లో మరి ఇప్పుడు డిఎం సివిల్ సప్లై గారితో కానీ డిఎస్ఓ గారితో మాట్లాడి డీసీఓ గారితో కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకుందని చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు మన శ్రీనివాస్ యాదవ్ గారు కూడా అదే విషయాన్ని మాట్లాడి ఇమీడియట్గా ఈరోజు రేపట్లో స్టార్ట్ చేయగలిగి ట్యాగా చేయగలిగితే మన వాళ్ళతో రైతులు కూడా మనం కొంత హెల్ప్ చేసిన అవుతుందనే ఉద్దేశంతో మరి స్టార్ట్ చేయడం జరిగింది. బైక్ కొంటే బైక్ ఫ్రీ, ఇది నిజంగా నిజమండి. ఈ దసరాకి మన సరియు హీరోలో మీకోసం డబుల్ సర్ప్రైజ్. దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం. మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్: ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్, సెకండ్ ప్రైజ్ iPhone 16, థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ ఏసీ. నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా. ఈ నవరాత్రి 9 రోజులు ప్రతిరోజు 5 మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్. ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు. అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం 99 రూపాయలు మాత్రమే. అతి తక్కువ వడ్డీ రేటు 6.99%. 3 సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్. 3 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా. సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం. ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే. హీరో అంటే ఓన్లీ సరియు హీరో. మన లోకల్ మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు.